వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. చికెన్ బిర్యానీ చేశాను నేను. చూస్తున్నాను కదా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. స్టార్టింగ్ మ్యారేజ్ అయిన కొత్తలో నాకు అసలు బిర్యానీ చేయాలంటే చాలా భయం వేస్తుండే. ఒక్కొక్కసారి రైస్ మెత్తగా అయిపోతుండే, ఒకసారి ఏమో సాల్ట్ తక్కువ అవుతుండే. అట్లా చాలాసార్లు ఫెయిల్ అయిపోయినా. బట్ చేస్తూ చేస్తూ ఉంటే నాకు కూడా వచ్చేసింది. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తాను. ఇక్కడ నేను 3/4 kg చికెన్ తీసుకున్నాను. దీనికి 2 గ్లాసెస్ రైస్ వేసుకుంటాను. చికెన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. చికెన్లోకి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే పచ్చిమిర్చి ఉంటుంది కదా, కొంచెం దంచి వేసుకోండి, బాగుంటుంది. అలా దంచితే మనకు అడ్డం రాకుండా ఉంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు మంచిగా నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోండి. ముందే హడావిడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపేసుకోండి మంచిగా, కారం ఉప్పు పట్టేటట్టు. ఫస్ట్ ఉప్పు కారం కలిపిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఉంటాయి కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోండి, ఫ్రైడ్ ఆనియన్స్. అలాగే కర్డ్ కూడా వేసి మంచిగా కలిపేసుకోండి ఒకసారి. ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ వేయండి, దాంతో టేస్ట్ బాగా వస్తుంది. అప్పటికప్పుడు నేను ఆయిల్లో ఒక 3 ఆనియన్స్ పెద్దవి కట్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటాను. బాగా మంచిగా ఇలా కలిపేసుకోండి మ్యారినేషన్. ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇందులోనే నేను షాహీ బిర్యానీ మసాలా వేసుకున్నాను, లేదా మీరు హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అయినా వేయొచ్చు. హాఫ్ లెమన్ నేను రైస్లో యూజ్ చేస్తున్నాను, హాఫ్ లెమన్ వచ్చేసి చికెన్లో వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది, మిస్ చేయకండి లెమన్ మాత్రము. రైస్లో కూడా వేయండి, పుల్లలు పుల్లలుగా విడివిడిగా వస్తుంటుంది. ఇక్కడ కారం తక్కువైందని నేను ఇంకొంచెం వేసుకొని కలిపేసుకుంటున్నాను. అందుకే ముందే చెక్ చేసుకుంటే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్, కారం అనేది. ఇక్కడ నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నది కూడా చూపించేస్తున్నాను. ఒక 15 minutesలో అయిపోతుంది. ఆనియన్స్ అనేది బ్రౌన్గా అవుతాయి. లేదా మీరు టైం లేదు అన్నప్పుడు, మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఖరాబ్ అవ్వవు. కాకపోతే మన బిర్యానీలో ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఆయిల్ అనేది ఉండదు. సో అప్పటికప్పుడు చేస్తేనే మనకి ఆ ఆయిల్ వస్తుంది. ఈవెన్ రెస్టారెంట్స్లో కూడా వాళ్ళు అదే ఆయిల్ యూజ్ చేస్తారు. అందుకే వాళ్ళ రైస్ ఫ్లేవర్ అనేది స్మెల్ బాగా వస్తుంది. మనం రైస్ బాయిల్ చేసుకుందాము. ఆల్రెడీ నేను నానబెట్టేశాను ముందే. మనం పెద్ద బౌల్ తీసుకోవాలి, రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది అప్పుడే. చిన్న గిన్నెలు తీసుకొని దగ్గరకి ఉడికిస్తే మెత్తగా అవుతుంది. సో రైస్ అనేది మంచిగా పుల్లలు పుల్లలుగా రావాలంటే ఇలా పెద్ద గిన్నె పెట్టుకొని బాయిల్ చేసుకోండి. దీంట్లోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను షాహీ జీరా, చెక్క, లవంగ, ఇలాచి, స్టార్, అలాగే అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకున్నాను. మీ దగ్గర ఏదైనా లేకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు. సాజీరా మాత్రం కంపల్సరీ వేసుకోండి. మీరు స్పైసెస్ ఏం రాకుండా ఉండాలంటే చిన్న మస్లిన్ క్లాత్ ఉంటుంది కదా, దాంట్లో చుట్టేసి కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. అండ్ వాటర్లోకి దొడ్డుప్పు వేస్తున్నాను. రైస్కి సాల్ట్ అనేది పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం డ్రైన్ చేసేస్తాం కదా, వాటర్ అంతా వెళ్ళిపోతాయి. కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి సాల్ట్. అండ్ ఇక్కడ హాఫ్ లెమన్ వేసుకుంటున్నాను నేను. రైస్ అనేది మంచిగా పొడి పొడిగా వస్తుంది అతుక్కోకుండా. అందుకే మన బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా ఉంది. మీరు చూడండి లాస్ట్లో. వాటర్ బాగా మరిగిన తర్వాతనే రైస్ అనేది వేసుకోండి. మనం ఆనియన్స్ కట్ చేసుకొని చికెన్ మ్యారినేట్ చేసే లోపు బియ్యం అనేవి నానిపోతాయి. అప్పటికి ఒక 15-20 minutes నానిపోతాయి. సో కరెక్ట్ సరిపోతుంది. రైస్ అనేది తొందరగా కుక్ అవుతుంది మనకి. రైస్ ఖచ్చితంగా డైలీ కూడా మనము అన్నం వండుకుంటాం కదా, అది కూడా నానబెట్టుకొని వండుకుంటే చాలా మంచిది. షుగర్ అనేది తగ్గిపోతుంది అందులో, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి. సో వీలున్న వాళ్ళు అలా నానబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ రైస్ అనేది ఒక 50 to 60% బాయిల్ అవ్వాలి.
కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ ఇంకొక పెద్ద గిన్నెలో మనం ఏ గిన్నెలో బిర్యానీ చేస్తామో అదే బౌల్లో కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చికెన్ మనం మ్యారినేట్ చేసుకుంది కదా అదంతా వేసేసుకొని కొంచెం కుక్ చేసుకుందాము. దీంట్లో హోల్ స్పైసెస్ వేసుకుందాం. ఇప్పుడు చెక్క, లవంగ, ఇలాచి అలాగే దొడ్డు ఇలాచి ఉంటుంది కదా ఇంకోటి, అది కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కలిపేసుకోండి. ఆయిల్ అంతా పైకి వచ్చి కొంచెం ఒక 20% చికెన్ కుక్ అవుతుంది. సో దీని మీద రైస్ వేసి మళ్ళీ మనం దమ్ చేస్తాం కదా, దాంతో పాటు కుక్ అవుతే చికెన్ పీసెస్ అనేవి ఇంకా సాఫ్ట్గా ఉంటాయి. బాగా చికెన్ కూడా తొందరగానే ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. మనం ఇంట్లో కుక్ చేసుకున్న బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా చికెన్ కుక్ అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడేమో చికెన్ కుక్ అవుతుంది, ఇంకొక బర్నర్ మీద రైస్ అవుతుంది, అలాగే ఇంకొక బర్నర్ మీద చికెన్ కర్రీ కూడా చేసేసాను నేను కుక్కర్లో. స్టార్టింగ్ మ్యారేజ్ అయిన కొత్తలో అయితే నేను బయట నుంచి ఆర్డర్ చేస్తుండే బిర్యానీ, అంటే ఎక్కువ చికెన్ కర్రీ, బగారా రైస్, మటన్ కర్రీ అలా చేస్తుండే. కానీ ఇప్పుడు చేస్తూ చేస్తూ ఉంటే వచ్చేసింది. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఫస్ట్ ఒక చిన్న గ్లాస్తోని ట్రై చేయండి, అలా చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం రైస్ కుక్ చేస్తున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేసుకున్నాను నేను ఇక్కడ. లేదా నార్మల్ వేడి నీళ్ళు అయినా మీరు వేసుకోండి, చల్లనీళ్ళు వేయకండి, మళ్ళీ ముక్క అనేది గట్టి పడుతుంది. మీలో ఎంతమంది పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో బిర్యానీ తిన్నారు కమెంట్ చేయండి. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ముందు రోజు నైట్ మిగిలిపోయిన బిర్యానీ ఫ్రిడ్జ్లో పెడతారు కదా, ఎర్లీ మార్నింగ్ లేవగానే బిర్యానీ తింటే భలే ఉంటుండే కాలేజ్కి వెళ్ళే ముందు. స్పైసెస్ అనేవి నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను, పైకి తేలుతాయి కదా అవన్నీ తీసేస్తున్నాను, రైస్లో అడ్డం పడకుండా ఉంటాయి. రైస్ మధ్యలో 1-2 సార్లు కలపండి, ఎక్కువ సార్లు కలపకండి, బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఒకసారి జస్ట్ అలా కలపండి, హీట్ అనేది ఈవెన్గా వస్తుంది కాబట్టి. అండ్ రైస్ కుక్ అయిందో లేదో కూడా చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. కొంచెం ఏంటంటే అంతే. ఆల్రెడీ చికెన్ మీద మనం వాటర్ కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు దాని మీద రైస్ అనేది మొత్తం వేసేసుకోండి. లేయర్ వేసేసుకోండి, పైన లేయర్ అనేది ఇంకా కుక్ అవుతుంది కాబట్టి సరిపోతుంది, ఈవెన్గా కుక్ అవుతుంది రైస్ కూడా. అండ్ ఇంకొక విషయము, మీ దగ్గర జాజికాయ ఉంటే అది కూడా గ్రేట్ చేసి వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ నేను వేయడం మర్చిపోయాను. పైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకుంటున్నాను. కొంచెం బిర్యానీ మసాలా కూడా అలా స్ప్రింకిల్ చేసుకోండి, మంచి ఉంటుంది. ఇక్కడ నేను అల్యూమినియం ఫాయిల్తోని క్లోజ్ చేసేస్తున్నాను, లేదంటే మీరు ఏదైనా పిండి ఉంటుంది కదా అదైనా పెట్టి దమ్ చేయొచ్చు. ఇదైతే తొందరగా అయిపోతుంది మనకి. సో ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా మంచిగా లోపలనే కుక్ అవుతుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది ఇల్లంతా. పైనుంచి నెయ్యి కూడా వేసుకోండి. బిర్యానీ అంతా ఒక 40 మినిట్స్ సిమ్లో పెట్టి దమ్ చేయండి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేయండి ఒక 40 మినిట్స్. ఇలా పైన వెయిట్ ఏదైనా పెట్టండి. సో రైస్ అనేది కుక్ అయిపోయింది, ఇప్పుడు చూద్దాం మనం ఎలా ఉందో. వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయొద్దు, ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి, ఆ తర్వాతనే ఓపెన్ చేయండి. అది రైస్ అనేది కొంచెం సెట్ అవుతుంది మంచిగా. చూస్తున్నారు కదా అసలు అతుక్కోకుండా ఒకదానికొకటి ఎంత మంచిగా పుల్లలుగా ఉందో, పొడి పొడిగా ఎంత బాగా వస్తుందో చూస్తున్నారు కదా. ఫస్ట్ రైస్ అనేది పక్కకు అనేసి మసాలాది తీసుకొని బౌల్లోకి వేసేసుకుందాము. పీస్ కూడా మంచిగా ఉడుకుతుంది. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటే సరదాగా ఇద్దరు కలిసి చేసుకోండి, హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అలా చాలా యమ్మీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఒక 5-6 ఇయర్స్ అయిన తర్వాత మంచి మెమరీస్లో ఉంటాయి.
సో కపుల్స్ ఎవరైనా ఉంటే టైం అనేది ఇలా స్పెండ్ చేయండి కిచెన్లో కాసేపు, మీ వైఫ్కి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం నాకు, ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.